మోతీనగర్లో కలుషిత ఆహారం తిని దాదాపు 60 మందికి పైగా అస్వస్థతకు గురయ్యారు. ఒక వేడుకలో స్వీట్స్ తిని వాంతులు విరేచనాలతో ఆసుపత్రిలో చేరారు మోతీనగర్ వాసులు. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ బాధితులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్యులకు సూచించారు. ఇంత పెద్ద ఇష్యూ జరిగినా అధికార పార్టీ నేతలు అధికారులు స్పందించడం లేదని మండిపడ్డారు శ్రీనివాస్ గౌడ్. ఒక 60 మంది వరకు ఫుడ్ పాయిజనింగ్ అయ్యి పేదవాళ్ళందరూ అడ్మిట్ అయ్యడం జరిగింది. మరి ఆర్ఎంఓ గారు డాక్టర్స్ చాలా శ్రద్ధతో డ్యూటీ డాక్టర్స్ పట్టుకొని ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. తెలిసిన వెంబడే మా కార్పొరేటర్స్ నరేష్ మధుమోహన్ వీళ్ళిద్దరు కూడా ఉట్టిన వాళ్ళ వాహనాల్లో ఇక్కడ తరలించడం, వాళ్ళని కాపాడడం, నిజంగా వాళ్ళిద్దరిని కూడా నేను అభినందిస్తూ ఉన్నా. వాళ్ళతో పాటు మా నాయకులందరూ కూడా ఎంతమందికి ఏదైనా అర్ధరాత్రి ఏమైనా కూడా హైదరాబాద్ పోయే పని లేకుండా గతంలో కడుపు నొప్పి లేచినా హైదరాబాద్ పోయేవాళ్ళు. హైదరాబాద్ పోవాలంటే అప్పనపల్లి కాడ గేటు, మళ్ళీ అవతల గేటు అట్లా పోయే వరకు కొంతమంది చచ్చిపోయేది, వాపసు వచ్చేది, మనం హాస్పిటల్కి పోయేది. ఆ అవసరం లేకుండా ఏదైనా ఇక్కడే బతకాలని చెప్పి రాష్ట్రంలో మొట్టమొదటి మెడికల్ కాలేజ్ ఇక్కడ తెచ్చినాం. దాదాపు 130-140 మంది పైన డాక్టర్లు ఇక్కడ ఉండాలి, 24 hours ఉండాలి. కానీ ఇలా డాక్టర్స్ ఎవరు లేరు. 50-60 మందిని రిలీవ్ చేసి పంపించారు. ఎట్లా పంపుతారండి? ఎట్లా రిలీవ్ చేస్తారు? మేము ఉన్నప్పుడు ఎవరైనా డాక్టర్ రిలీవ్ చేయాలంటే ఒక సబ్స్టిట్యూట్ వస్తే రిలీవ్ చేసేవాళ్ళం, లేకపోతే నో అని చెప్పేవాళ్ళం. ముఖ్యమంత్రి గారి కార్యాలయం చెప్పినా, మంత్రులు చెప్పినా నో అని చెప్పేవాళ్ళం. పరిచయం ఉంటే ఇంకా పెళ్ళికి కూడా రమ్మని పెద్ద పెద్ద వాళ్ళని పిలిచిండ్రు, మేము పోలా. ఇంకా పోకపోతే వాళ్ళకి తెల్లారి అట్లా మధ్యాహ్నం పూట ఈ పిల్లలకి మాత్రం పిలిచి ఆ బకెట్లతోటి ఆ స్వీట్ ఇచ్చిండ్రు. మేము సాయంత్రం పూట తేగా ఉందండి, ఆ స్వీట్ కూడా మేము కూడా తలకొద్ది తిన్న ఒక గంటకి వాంతులు అయినాయి పిల్లలకి. ఒకరు ఈ రోజు నాలుగు ఒక్కొక్కరి వాంతులు అయినాయి, అది జరిగి కడుపులో నొప్పి వాంతులు అయినాయి. ఇంకా హాస్పిటల్ చేర్పించినాం, ధర్మ హాస్పిటల్. సుమారు 50 మంది దాకా ఉండరు.